రాష్ట్రంలో ఒకవైపు అవినీతి అధికారుల గుండెల్లో ఏసీపీ దాడులు వణుకు పుట్టిస్తుంటే మరోవైపు అక్రమార్కులు చెరువులను గుల్ల చేస్తూ మట్టి మాఫియాగా మారుతున్నారు. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా భానుడు ప్రచండ రూపం చూపిస్తున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, నల్గొండ జిల్లాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల మార్కును తాకుతుండటంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు పోలీసు యంత్రాంగం గట్టి నిఘా మధ్య పనులను పర్యవేక్షిస్తోంది. ఈ ప్రధాన వార్తలపై మరిన్ని వివరాలను మా జిల్లాల ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. ఇక మెదక్లో ఏసీబీ అధికారులు ఇప్పుడు రూటు మార్చి రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖలపై గట్టి నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. వందల కోట్ల అవినీతి సొమ్ము బయటపడుతున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం మెదక్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఎవరెవరి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి యాదగిరి. గుడ్ మార్నింగ్. అయితే దొరికితే దొంగ, దొరకకపోతే దూర అనే చందంగా మారుతుంది అధికారుల తీరు. అది ఇప్పటికే అధికారులంతా కూడా అవినీతి పాల్పడుతున్నారని చెప్పేసి ఏసీబీ ఆల్రెడీ ట్రాప్ చేస్తూ ఉంది. గతంలో కూడా చాలా సంఘటనలు, చాలా మంది అధికారులు కూడా ఏసీబీ అంటే ఆదాయం నుంచి ఆస్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా చాలా మంది ఇళ్లలో సోదాలు చేయాలని ఈ మధ్యకాలం జలమండలికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నతాధికారులు సైతం అవినీతి కార్యక్రమానికి పాల్పడుతూ అక్రమార్జన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అంశం పైన పూర్తిస్థాయిలో ఏసీబీ అధికారులు నిఘా పెట్టారని చెప్పాల్సి. ఈ నేపథ్యంలోనే జలమండలి మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ వందలాది కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టుకున్నటువంటి విషయాన్ని వాళ్ళు కనిపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అనంత లక్ష్మీ కుమార్ తో పాటు అనేక మంది ఇంతకుముందు గతంలో కూడా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కూడా తన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి అక్రమంగా సంబంధించిన ఆస్తులను కూడా కూడగట్టినట్టుగా మా ఎన్సీబీ అధికారులు దిగ్గు తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఉమ్మడి మెదక్ జిల్లా మాత్రమే పరిమితం కాదు, అనేక అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులంతా కూడా అవినీతి సొమ్ముకు ఆశపడుతూ అవినీతి కార్యక్రమాలు పాల్పడుతున్నారు. అంటే ఎక్కడ చూసినా ఒక లక్షల్లో అవినీతి, గతంలో లక్షల్లో జరిగినటువంటి అవినీతి ఇప్పుడు ఏకంగా వందల కోట్లలోకి చేరుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా లక్షల్లో జీతాలు పొందినప్పటికీ కూడా అక్రమార్జన పైన దుష్పాయించడం వల్ల అటు అవినీతి సొమ్మును మూడగట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటు ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి మూడ్ కిషన్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసినటువంటి మూడ్ కిషన్ గతం సోదాలు చేసినటువంటి అధికారులు వందల కోట్ల ఆస్తులను, అక్రమ ఆస్తులను కనుగొనడం జరిగింది. ఒక మెదక్ జిల్లాలోనే దాదాపు 31 ఎకరాల సంగాడి సమీపంలో 31 ఎకరాల భూమిని మూడ్ కిషన్ పేరుపై ఉన్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. అది ఇక్కడ ఇదొకటే కాకుండా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నూనె వేలు సీజన్ విషయంలో కూడా గత అధికారులు నిఘా పెట్టి అక్రమాస్తులను లెక్క కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా వందలాది కోట్ల ఆస్తి రూపాయలను కూడా లెక్క అటు బిల్లాలతో పాటు 20 ఎకరాల ల్యాండ్ ను, అదేవిధంగా ఏదైతే బిల్లాతో పాటు 20 ఎకరాల ల్యాండ్ తో పాటు రైస్ మిల్లు కూడా ఉన్నట్టుగా అక్రమార్జనంగా సంపాదించినట్టుగా అధికారులు నిగ్గు తేల్చారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉమ్మడి మెదక్ జిల్లానే కాకుండా మొత్తానికి అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఉన్నతాధికారులు కూడా అక్రమార్జన ధ్యేయమే అన్నట్టుగా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఏసీబీ దీనిపైన ఒక నిఘా పెట్టింది. నిఘా నేపథ్యంలోనే అటు ఇరిగేషన్ శాఖ కానివ్వండి, లేదా అటు విద్యుత్ శాఖ కానివ్వండి, లేదా అటు రెవెన్యూ శాఖ కానివ్వండి, ఇంకా ప్రతి శాఖలోనూ అవినీతి మూలాలు చాలా బలంగా ఉన్నాయి. అవినీతి మూలాలను అంతమొందించేందుకు కానీ పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అన్ని శాఖల అధికారుల పైన ఒక నిఘా పెట్టి వాళ్ళ రెడీ ఫ్రేమ్ లో ఉన్నా చెక్ చేసుకోండి. హలో,
యాదగిరి, ఇలాంటి అవినీతి మనం చూస్తున్నాం. రెగ్యులర్గా రోజు ఒక కేసు అయినా మనకు వస్తూ ఉంది. ఎందుకు ఇట్లా రెగ్యులర్గా జరుగుతుంది? సరిగా చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం వల్లనేనా ఇట్లా జరుగుతుంది? చట్టంలో ఉన్నటువంటి లొసుకులను వాళ్ళ చుట్టాలుగా మార్చుకున్నటువంటి అధికారులు నిఘా ఉంటుందనేటువంటి భయాన్ని కూడా వదిలేసి ఏదైతే అక్రమార్జన ఆయా శాఖలకు న్యాయం చేస్తూ ఆ శాఖల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించాల్సిన అధికారులంతా కూడా ఆ ఆదాయానికి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చితక పనుల మీద ఆయా శాఖలకు వచ్చినటువంటి ఎవరైతే బాధ్యత ఉంటారో వారికి ఆ పనులు చేసుకోవడానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి పైన కూడా ఆదాయం బాధ్యతలు కూడా అక్రమ ఆర్జన పొందే క్రమంలో ఉన్నవి అంతా కూడా వందలాది కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్టుగా తెలుస్తోంది కదా. మొత్తం మీద ఉన్నత శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులంతా ఉన్నతమైనటువంటి భావాలతో కలిగి ఉండి కింది స్థాయి సామాన్యులకు సేవలు అందించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆదాయాన్ని కూడా కాపాడాల్సినటువంటి ధర్మము న్యాయము వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఉన్నత స్థాయి ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా ఈ యొక్క నిబంధన పాటించకపోవడం వల్ల అక్రమ ఆర్జన నుండి రోజు పెరిగిపోతామని చెప్పొచ్చు. అదేవిధంగా ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు చేసినటువంటి దాడులను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వారు చాకచక్యంగా డ్రైవర్ల పేరు మీద కానివ్వండి లేదా వారి యొక్క బంధువుల పేరు పైన కానీ ఆస్తులను కూడగట్టున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది మొత్తం మీద వారి యొక్క ఒక్కొక్క మనం చూస్తే కనుక ప్రతి ఒక్క అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే అటు హెచ్ఎండిఏ వరకు కూడా అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే అది వైద్య శాఖకు సంబంధించి వారికి చూస్తే కూడా ఎక్కడ కూడా అధికారులు అవినీతి పాల్పడుతున్న సందర్భంలో ప్రతి చోట ఏసీబీ అధికారులు 10 ప్రాంతాల్లో 15 ప్రాంతాల్లో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ రకంగా చూసుకుంటే వాళ్ళ యొక్క అక్రమార్జనలను ఎవరెవరు పేరు పెడుతున్నారు ఎన్ని రకాలుగా విడదీసి వాళ్ళు దాచిపెడుతున్న విషయాన్ని మనం గ్రహించాలి కావ్య. కాబట్టి మొత్తమే చూసుకుంటే కనుక అదే ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి మాజీ ఈఎన్సీ మురళీధర్రావు సంబంధించిన విషయంలో కూడా లక్షలాది వందలాది కోట్ల రూపాయలను ఆర్జించినట్టుగా అప్పట్లో ఏసీబీగా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి జైరాబాద్ లో కూడా ఆయన దాదాపు 30 ఎకరాల ల్యాండ్ కూడా ఆయన సొంతం చేసుకున్నట్టుగా అక్రమంగా సంపాదించినట్టుగా అప్పట్లో ఏసీబీ గుర్తించారు. మొత్తం మీద చూసుకుంటే అవినీతి నిరోధక శాఖ తన శాఖ కార్యక్రమాలు ఉన్నటువంటి పనులను సక్రమంగా చేస్తున్నప్పటికీ ఏదైతే ఉన్నత స్థాయి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి కమ్యూనిస్టర్ కానివ్వండి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కానివ్వండి లేదా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కానివ్వండి లేదా ఈ ముఖ్యమైన డీసీకి సంబంధించినటువంటి ఏడి అంబేద్కర్ కానివ్వండి ఇలా వీళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉండే పనిచేసినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు ఉన్నతంగా పనితీరు కనబరచకపోగా వాళ్ళ అక్రమమైన ఆర్జనని ధ్యేయంగా పనిచేసిన సందర్భాలను అధికారులు నిగ్గు తేల్చిన సందర్భాలను మనం చూసాం. ఒక్కసారిగా సామాన్యుడు అన్ని కోట్ల రూపాయల వందలాది కోట్ల రూపాయలను చూస్తూ సామాన్యులు ముక్కును వెళ్ళేసుకున్న పరిస్థితి మనం చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు తమ చిత్తశుద్ధిని చాటుకుంటూ అవినీతి సొమ్ముకు ఆశపడకుండా ఉండాలని మనం కోరుకుందాం. కానీ ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి రైట్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా అధికారులను పట్టుకునే ప్రయత్నం ఏసీబీ అధికారులు పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు చాలా మంది 10ల సంఖ్యలో 20 సంఖ్యలో ఉన్నత స్థాయి అధికారులను పేరు మీద గుర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.